ముందుగా ఏదైనా పనిలో నిమగ్నమైన మనస్సు లేదా కండిషన్ చేయబడ్డ మనసు గురించి మరింతగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మేము సహజ మార్గము లేదా హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిలో పిలిచినట్లుగా ఏ మనస్సయితే తనదైన సంస్కారాలను, ముద్రలను మోస్తూ ఉంటుందో, కండిషన్ చేయబడి ఉంటుందో, ఆ మనస్సు మిమ్మల్ని సృజనాత్మకంగా ఉండనియ్యదు. మీరు ఎంతవరకు అయితే మనసుచే నియంత్రించబడలేదో, స్వేచ్ఛగా ఉన్నారో, అంతవరకు మిమ్మల్ని అది సృజనాత్మకతతో ఉంచుతుంది. అయితే నియంత్రణలోని మనసులో ఒక తేలికదనం, ప్రవాహం అనేది ఉండదు. మనల్ని మనం మరచిపోయేటువంటి తీవ్రమైన స్థితులు ఎదురైనప్పుడు, అంటే విపరీతమైన కోపం వంటి స్థితి వచ్చినప్పుడు, ఆ కోపోద్రేకంలో మీరు సృజనాత్మకంగా ఉండగలరా? ఉండలేరు. మనసు సంపూర్తిగా శూన్యీకరించబడాలి. అప్పుడే అది అన్ని వైపుల నుండి విషయాలను చక్కగా గ్రహిస్తుంది. సృజనాత్మకంగా ఉండాలని మీకు శూన్య మనస్సు అవసరమవుతుంది.